అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మముల్లోని దినపాఠము ఏప్రిల్ 19వ తారీఖున గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనములలో మన కొరకై వర్ణించబడిన మహిమతో కూడిన మరి ఒక దర్శనమును చివరిగా చూచెదము. ఏకగ్రీవముగా దూతల సమూహమంతయు మహిమపరచబడిన సంఘముతో పాటు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించుచున్నది. ప్రభు బల్ల యొద్ద ఇదే వర్తమానం మనకు కలదు. నా దేవుడు రానయున్నాడు. ఆయన ప్రారంభించిన పనిని పరిపూర్ణం చేయుటకు ఆయన తప్పక రావలసి ఉన్నది. ఆయన వచ్చే వరకు ఆ పని పూర్తి కాదు. ఆ దినము కొరకు వేచి ఉన్నామని విశ్వాసముతో మనము ఆ బల్ల యొద్ద చెప్పుచున్నాము. మనం ఆయనను పోలియుండి ఆయనతో ఏలుటకు ఆరంభించు ఆ దినము ఎంత అద్భుతకరమైన దినము. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ఏకముగా నుండుట ఎంత ప్రాముఖ్యమో మీరు గమనించవాలని కోరుచున్నాను. ఆయన యొక్క ప్రేమ సంకల్పమును మనం సంపూర్ణంగా గ్రహించలేము. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును విశ్వాసులందరి సహాయము మనకు అవసరము. ఇక్కడొక గొప్ప మర్మము కలదు. ఒకే కుటుంబముగా మనము సమకూడినప్పుడు అధికమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ కనబడును. ఈ కుటుంబంలో యూదుడని హెల్లెనీయుడని భేదముండదు. అనేక కుటుంబములకు, దేశములకు, జాతులకు చెందినప్పటికీ అందరూ ప్రభువులో పాలు పొందుచు స్వతంత్రులై ఐక్యమై ఉన్నారు. ఆయనను ఆరాధించుటకు వెళ్ళుదము. ఆమెన్. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.